తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తనకు తాను తనను తాను ఒక రాజకీయ నాయకురాలిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. తనను తాను ఒక రాజకీయ నాయకురాలిగా ప్రూవ్ చేసుకునే క్రమంలో ఆమె జాగృతి జనంబాట పేరిట ప్రజల్లో వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కట్టు బొట్టు అండ్ పబ్లిక్ అపీరెన్స్, ఆహారం అంటాం కదా, పబ్లిక్ అపీరెన్స్ అండ్ ఆమె మాట తీరు లేకుంటే వ్యవహార శైలి, ఈ మొత్తాన్ని కొంతమంది రాజకీయ విశ్లేషకులు జయలలితతో పోల్చుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత గురించి మనం చెప్పాల్సిన పనేం లేదు. ఆమెకు ఐరన్ లేడీగా కూడా పేరు వచ్చింది. జయలలిత ఎంత స్ట్రాంగ్గా తమిళనాడును పరిపాలించిందో కూడా మనం చూసాం. సో జయలలితను పోలిన విధంగా కట్టుబొట్టు కానీ, ఇతర శైలి కానీ, అంటే వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఇదంతా ఆమె బాటలోనే ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. సో కవిత తీసుకున్న ముఖ్యమైన పాయింట్స్ 2-3 మనందరికీ తెలుసు. ఒకటి, సాధారణంగా దీనికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడాల్సి వస్తే మహిళా సాధికారత అనండి, బీసీలకు రాజ్యాధికారం అనండి, అండ్ సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం, ఈ అంశాలతో ఆమె పర్యటన నడుస్తుంది. అంటే పర్యటన ప్రారంభమైంది, కొనసాగుతుంది. ఇది 4 నెలల పాటు కొనసాగబోతోంది. జాగృతి జనం బాట పేరిట కవిత 4 నెలల పాటు కంప్లీట్గా ప్రజల్లో ఉండబోతున్నారు. 33 జిల్లాల్లోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆమె టచ్ చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అక్కడి కార్మికులు, లేకపోతే మహిళలు, రైతు కూలీలు, రైతులు అండ్ విద్యార్థులు, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరితో కూడా ఆమె సమావేశాలు విస్తృతంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ విధంగా ఆమె ప్రయాణం కొనసాగుతుంది. అయితే తమిళనాడు పొలిటికల్ హిస్టరీలో, రాజకీయ చరిత్రలోనే జయలలితకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఎట్లా వచ్చిందో మనందరికీ తెలుసు. ఆమె ఏ రకంగా ఎన్ని కష్ట నష్టాలకు గురయ్యారో కూడా మనకు తెలుసు. అటువంటి సందర్భంలో జయలలితను పోలిన విధంగా, అంటే జయలలితకు అండ్ కవితకు పోలిక పెడుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బహుశా జయలలిత తరహాలోనే ఒక బలమైన నాయకురాలిగా తనను తాను నిర్మించుకునే పనిలో, ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకునే పనిలో ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అయితే జయలలిత స్ఫూర్తితోనే ఆమె ఇటువంటి రాజకీయపరమైన కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మనం భావించవచ్చు. గతంలో కూడా జయలలిత జీవించుండగా ఆమె ఒక టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూను గతంలో కవితకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాల్లో ఆమె పోస్ట్ చేశారు. అందులో జయలలిత చాలా విషయాలు చెప్పారు. అంటే తాను ఎట్లా రాజకీయంగా తనను తాను నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది పురుషాధిక్య సమాజం, ఇది రాజకీయాల్లో కూడా లింగ వివక్ష చాలా భయంకరంగా ఉంది. ఆ లింగ వివక్షను ఎదుర్కొని పోరాడి తాను ఒక నాయకురాలిగా, అంటే మహిళలు రాజకీయాల్లోకి రావడమే కష్టం, ఎదగడం ఇంకా కష్టం, ఆ తర్వాత ముఖ్యమంత్రి లాంటి పదవిని చేపట్టడం అనేది చాలా అసాధారణమైన విషయంగా కూడా జయలలిత చెప్పుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. ఆ విషయాన్ని కూడా కొంతమంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అంటే పాలిటిక్స్లో ఏంటంటే గుర్తింపు అనేది అన్ని విధాలుగా గుర్తింపు అనేది ఒక వస్త్రధారణ కావచ్చు, లేకుంటే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇది ఒక్కటే కాకపోవచ్చు. అంటే ఒక పంథా ఉండాలి, ఒక స్లోగన్. ఆమె అయితే ఒక మంచి స్లోగనే పట్టుకుంది ఆమె. కవిత ఏమాట కావాలని చెప్పుకోవాలి. సామాజిక తెలంగాణ అనే ఒక పర్టికులర్ పాయింట్ను పట్టుకొని ఆమె వెళుతోంది. ఆ సామాజిక తెలంగాణ అనే నినాదానికి బలం ఉంది. ఆ నినాదంలో ఒక వైబ్రేషన్ ఉంది. కాబట్టి ఆ నినాదాన్ని పట్టుకొని ఆమె ముందుకు వెళ్తున్నట్టుగా మనం భావించాలి. అట్లాగే ప్రత్యేకమైన వస్త్రధారణ కావచ్చు, అండ్ మనం ఇంత చెప్పుకున్నట్టుగా బాడీ లాంగ్వేజ్ అండ్ ధైర్యంగా మాట్లాడే
ఒక ధోరణి జయలలితను ఒక ఐకాన్గా మార్చిన సంగతి మనం ఒకసారి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో జాగృతి జనం బాట యాత్రలో కవిత కూడా అదే విధమైన పద్ధతిలో కట్టుబొట్టు కావచ్చు అండ్ పబ్లిక్ ఇంటరాక్షన్ స్టైల్ కావచ్చు, ఇవన్నీ కూడా జయలలితను ఆమెను రీక్రియేట్ చేస్తున్నట్లుగా పరిశీలకులు చెప్తున్నారు. అంటే విజువల్ పాలిటిక్స్ ద్వారా కూడా ప్రేక్షకుల మనసుల్లో ఎట్లాగైతే అంటే సాధారణ ప్రజల మనసుల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవడానికి గతంలో జయలలిత ఎటువంటి ప్రయత్నాలు చేశారో అవే ప్రయత్నాలను ఆమె కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకులో బలమైన సెంటిమెంట్ను సృష్టించడానికి కవిత ప్రయత్నిస్తున్నట్టుగా మనం భావించాలి. మనందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో పురుషులు మహిళలు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. అందువల్ల మహిళా ఓటు బ్యాంకులను ట్యాప్ చేయాలంటే, వాళ్ళని ఆకర్షించాలంటే ఒక తెగువతో మాట్లాడవలసి ఉంది, ఒక ధైర్యంతో మాట్లాడవలసి ఉంది, అట్లాగే తాను ఎవరికి భయపడేది లేదు అనే ఒక మెసేజ్ ఇవ్వవలసి ఉంది. సో ఇటువంటి మెసేజ్ ఇవ్వడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంది. అంటే సాఫ్ట్గా ఉండే లీడర్స్ సహజంగా మహిళలు కావచ్చు, ఇతర సెక్షన్స్ కావచ్చు, వాళ్ళు పెద్దగా అట్రాక్ట్ కారు. ఎవరికైతే తెగింపు ఉంటుందో, ఎవరైతే అన్నిటికీ తెగించి ఏదైనా కానీ మనం సాధించాలి అంటూ ఒక లక్ష్యాన్ని కనుక నిర్దేశించుకొని ముందుకు వెళ్ళిన నాయకులు సక్సెస్ అయినట్టుగా మనం చాలామంది నాయకులను చూసాం. జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, ఈవెన్ మమతా బెనర్జీ కావచ్చు. ఇటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా పోరాడి తమ లక్ష్యాన్ని సాధించుకునే వాళ్ళు ఉన్నారు. సో అదే పద్ధతిలో ఇప్పుడు జయలలిత డ్రెస్సింగ్ కావచ్చు, ఆహార్యం అంటాం కదా, వస్త్రధారణ వగేరా, వాటి అట్లాగే ఆమె కూడా వెళ్తున్నట్టు మనకు కనబడుతోంది. అండ్ కవిత తన ఈ పర్టికులర్ ఈ జర్నీలో ఇమేజ్ గేమ్కు మాత్రమే పరిమితం కాకుండా ఆమె ఒక బలమైన ఎజెండాను సెట్ చేసుకున్నారు. అదే నేను ఇంతకు చెప్పింది. అంటే సామాజిక తెలంగాణ అనే ఏదైతే సెట్ ఉందో అది చాలా మామూలు విషయం కాదు. సో ఖచ్చితంగా ఆమె ఒక పద్ధతి ప్రకారం వెళుతున్నట్టు కనబడుతోంది. ఒకటి, తండ్రి కేసీఆర్తో రాజకీయ విభేదాలు వచ్చినా, లేకుంటే ఆమెపై లిక్కర్కు సంబంధించిన స్కామ్ ఆరోపణలు స్కామ్లో చిక్కుకున్న, ఆమె జైల్లో దాదాపు 6 నెలల పాటు ఉన్నా, తెలంగాణ అస్తిత్వం గురించి, బీసీ ప్రచారం గురించి ఇదంతా ఇప్పుడు పెద్ద ఎత్తున, అంటే ఆమెకు మైనస్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించి అందులో ఆమె రోల్ ఏమిటి, ఎంత ఉంది, ఆ కుంభకోణంలో ఆమె ఎంతవరకు నిందితురాలుగా ఉన్నారు, ఆమె నేరం ఏంటి అనేది అది కోర్టు ఫైనల్ చేస్తుంది. కనుక ఇప్పటికైతే ఆమె నిందితురాలుగా ఉన్నారు. సో ఆ మచ్చను తుడిపేసుకోవాల్సి ఉంది, ప్రజల్లో బలమైన ముద్ర వేసుకోవాల్సి ఉంది. సో ఈ కారణంగానే ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అక్క ఫ్రమ్ తెలంగాణ వాంట్ టు బి లైక్ అమ్మ ఆఫ్ తెలంగాణ అని కూడా పెడుతున్నారు. అమ్మ ఆఫ్ తమిళనాడు, సారీ, అక్క ఫ్రమ్ తెలంగాణ, అక్క అంటే కవితక్క అని అర్థం. అక్క ఫ్రమ్ తెలంగాణ వాంట్ టు బి లైక్ ఏ అమ్మ ఆఫ్ తమిళనాడు. అయితే తమిళనాడు అమ్మగా జయలలిత గుర్తింపు పొందిన సంగతి మనకు తెలుసు. సో తెలంగాణలో అక్కగా పాపులర్ అయిన కవిత కూడా తమిళనాడు అమ్మలాగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఆ విధమైన బాడీ లాంగ్వేజ్ అండ్ డ్రెస్సు, లేకుంటే ఇతర వస్త్రధారణ, ఆమె మాట్లాడే పద్ధతి ఆ విధంగా కనిపిస్తున్నట్టు చాలామంది విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.